ఫైనాన్షియల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మొన్న 5 సెప్టెంబర్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు షీ అనౌన్స్ ద రిజల్ట్స్ అనమాట. ఆ రోజు అంటే షీ అనౌన్స్ ద రిజల్ట్స్ ఫర్ 2018-19 ఇంప్లిమెంటేషన్ టు బి డన్ ఇన్ 1920. ఈ ఇంప్లిమెంటేషన్ విచ్ వాజ్ డన్ ఇన్ 1920 ఇది బేసిక్గా ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఈ ర్యాంకింగ్స్లో మీ అందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఉండే ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉందనంటే ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ రోజు ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత మొదటి మీటింగ్లో మా ముఖ్యమంత్రి గారు అడిగింది ఒకే ఒకటి ప్రశ్న. మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 వచ్చింది కదా, ఎంతవరకు ఇన్సెంటివ్స్ మనం కట్టాము అప్పటిదాకా అని అంటే మేము తలదించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అప్పుడుండే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల దాకా ఇన్సెంటివ్స్ బకాయిలు అంటే అవుట్ స్టాండింగ్గా పెట్టి వెళ్ళిపోయారనమాట. ఇది ఒక పరిస్థితిలో ఈ విధంగా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు పరిస్థితులు బాగలేవు, ఇండియన్ మార్కెట్ చాలా వెనుకబడి ఉందని చెప్పి ఆర్బీఐ ద్వారా ఈ యొక్క ఎంఎస్ఎంఈస్కి లోన్స్ అంటే ఏవేవి ఉన్నాయో ఆ లోన్స్ వాళ్ళకి అవుట్ స్టాండింగ్ లోన్స్ ఉన్నాయో 1 టైం రీసెటిల్మెంట్ చేసేదానికి ఒక చట్టం తీసుకొని వచ్చారనమాట. January 1, 2019. మేము జూన్లో తీసుకున్నప్పటికీ దాదాపు ఒకటి కాదు కదా, అసలు ఆ ఫైల్ మీద ఎవరు కూడా మూమెంట్ చేసింది కూడా లేదు. అప్పుడుండే మా సెక్రటరీ గారు రజత్ భార్గవ్ గారు దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి వైఎస్ఆర్ నవోదయం కింద దాదాపు మనం 104 కోట్లు ఆల్మోస్ట్ 104 crores అకౌంట్స్కి 1 టైం రీసెటిల్మెంట్ ఏర్పాటు చేసేటట్టుగా చేసామన్నమాట. అంటే యాక్చువల్గా అది బ్యాంకింగ్ ఇండస్ట్రీ చేయాల్సిన పని, అంటే బిట్వీన్ బ్యాంకర్ అండ్ ద లెండర్ అనమాట, అంటే లెండర్ అండ్ ద లెండింగ్. కానీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మనం ప్రోయాక్టివ్గా ఉండి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ మనం ఆదుకోవాలని చెప్పి రైట్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి ఫాలో అప్ దాకా ఫైనల్గా దాదాపు ఇఫ్ యు సీ ఆ లోను రీఅప్లికేషన్ రీకాస్ట్ అయ్యేదాకా రీషెడ్యూల్ అయ్యేదాకా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వెనుకబడి పూర్తిగా దాదాపు నాకు తెలిసి 10,000 కోట్ల పైన, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ది డేటా జస్ట్ ఆల్మోస్ట్ 1,07,738 accounts worth 2,769 crores have been restructured. అలాగే 10 లక్షల పైన దాదాపు 4,679 accounts with 1,590 crores have been restructured. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ థింగ్ మాకు చెప్పింది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకురావాల్సింది ఇప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ తీసుకురావాలి. ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్తో పాటు ట్రాన్స్పరెన్సీ, నాన్ కరప్షన్ ఈ 3 కూడా మీరు చాలా పకడ్బందీగా తీసుకురావాలని చెప్పడం జరిగిందనమాట. అందుకనే ఈ ఒక 3 గైడింగ్ ప్రిన్సిపల్స్గా మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ప్రతి జిల్లాకు ఆ రోజు మాకు తెలిసి మేము వి హావ్ విజిటెడ్ ఎవ్రీ జిల్లా. ఆ జిల్లాలో మేము ఒక ఇండస్ట్రియలిస్ట్తో కోఆర్డినేషన్ చేస్తూ వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఒక గ్రీవెన్సల్ ఇమీడియట్గా మనం స్థాపించి ఇమీడియట్గా దానికి కావాల్సిన ఈ యొక్క ఎంఎస్ఎంఈ లోన్స్ త్రూ వైఎస్ఆర్ నవోదయంకి రావాల్సిన రీకాస్ట్ ఆఫ్ దిస్ లోన్స్ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేసుకుంటూ వాళ్ళకి మళ్ళా ప్రాణం పోసాం అనమాట. దాదాపు మనం క్లోజ్ టు అబౌట్ 10,000 units మళ్ళా వీ హ్యావ్ గివెన్ దెమ్ ద రియల్ లైఫ్ బర్త్. ఈ విధంగా ఉన్నప్పుడు అసలు వాట్ ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీ అందరికీ కూడా ఒక నిమిషంలో క్షుణ్ణంగా చెప్తాను. యాక్చువల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇది యాక్చువల్గా మన ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ దిస్ ఈజ్ బేసిక్లీ వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు అక్రాస్ ద వరల్డ్ దే రేట్ ప్రతి దేశాన్ని కూడా ప్రతి కంట్రీని కూడా దే రేట్ వాట్ ఈస్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది
దిస్ ఇస్ హౌ దే బెంచ్ మార్క్ పీపుల్ అన్నమాట. దాదాపు 2014లో మన భారతదేశం వేర్ వి అట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో వీఆర్ 157th 158th కంట్రీగా ఉన్నాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మన మోడీ గారు ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఖచ్చితంగా మన స్టేట్స్ అన్నిటికి కూడా మనం తీసుకురావాలి. మనం ఇఫ్ హ్యావ్ టు బి వరల్డ్ కాంపిటేటివ్గా చేయాలంటే మనం ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి. ఈ రిఫార్మ్స్ ద్వారా మనకి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకురావాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందన్నమాట. మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది మొదటిసారి 2015లో మొదలైందనమాట. దాంట్లో వాళ్ళు ఆ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం స్లైడ్ మీరు ఒకసారి చూస్తే 2015లో 285 రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని మీద స్కోరింగ్ వచ్చి కేవలం రిఫార్మ్స్ ఆన్ డాక్యుమెంట్స్ అంటే మీరు డాక్యుమెంటేషన్ పెట్టుకున్నారా చేశారా లేదా దాని మీదనే ది మార్క్స్ వేర్ గివెన్. అలాగే 2016 చూసుకుంటే 340 రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ వేర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద సిస్టమ్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ పెరుగుతూనే వస్తుంటుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ డైనామిక్ సిచ్యువేషన్. ఈసారి జరిగిన ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం కూడా మాకు రిఫార్మ్ యాక్షన్ ప్లాన్స్ కూడా ఇచ్చున్నారు. సో ఆ 2016లో ఏ విధంగా రేటింగ్స్ చేస్తారని అంటే సేమ్ మీరు గతంలో జరిగినట్టుగానే మీరు డాక్యుమెంట్స్ వరకే మీరు ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, ఎంతవరకు చేశారు అనేది వాళ్ళు ఒక రేటింగ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. 2017-18లో 372 యాక్షన్ పాయింట్స్ రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. కానీ ఇక్కడ ఒక కొత్త మార్పు తీసుకొని వచ్చారనమాట. స్కోరింగ్ మార్క్స్లో రిఫార్మ్ స్కోరింగ్స్ వచ్చి 90% ఇచ్చారనమాట. అలాగే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది యూజర్ ఎండ్ అంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా 10% వాజ్ ద ఫీడ్బ్యాక్ స్కోర్ అనమాట. అండ్ దీస్ వర్ జస్ట్ లిమిటెడ్ టు 78 రిఫార్మ్స్. కానీ 2018-20 అంటే దిస్ 19-20 is completely different from the last 3 years అనమాట. ఇందువల్ల అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెడ్ February 2019లో 187 రిఫార్మ్ పాయింట్స్ మీరు మార్చ్ లోపల ఇంట్రడ్యూస్ చేయాలి, చేసిన తర్వాత మీ ఇంప్లిమెంటేషన్ మేము చూసి సర్వే చేస్తామని చెప్పడం జరిగిందనమాట. కానీ దీంట్లో ఒక అంటే వన్ డిఫరెన్షియల్ పాయింట్ ఏంటంటే ద రిజల్ట్ వాజ్ 100% ఆన్ ద యూజర్ ఎండ్. అంటే గతంలో ఏ విధంగా మేము జరిగేది ఏంటంటే 2017-18లో ఏ విధంగా జరిగిందనంటే మనం ఇచ్చిన రిఫార్మ్సే కాకుండా వాళ్ళు చేయాల్సిన సర్వే మనం ఇచ్చిన పేర్లు ఏది ఇస్తామో వాళ్ళు అడిగి సర్వే చేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఈసారి మేము ఇచ్చిన పేర్లు కాదు కదా, మీరు మొత్తం లిస్టు మీరు మాకు పంపిస్తే అంటే August 14 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, August 14, 2019లో దాదాపు 7,000 పేర్లు పంపించడం జరిగిందనమాట. ఈ 7,000 పేర్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరినైనా ఇంటర్వ్యూ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అన్ని రాష్ట్రాలకి ఈ విధంగా వాళ్ళు సర్వే చేసుకుంటూ ఉదాహరణకి వాళ్ళు ఇఫ్ యూ కెన్ షో దట్ ప్లాన్ దట్ వాట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లేడ్ దట్ వీడియో. आत्मबल और आत्मविश्वास से ही संभव है। आत्मनिर्भरता ग्लोबल सप्लाई चेन में कड़ी स्पर्धा के लिए भी देश को तैयार करती है और आज ये समय की मांग है कि भारत हर स्पर्धा में जीते, ग्लोबल सप्लाई चेन में बड़ी भूमिका निभाए। लोकल सिर्फ जरूरत नहीं बल्कि हम सबकी जिम्मेदारी है। समय ने हमें सिखाया है कि लोकल को हमें अपना जीवन मंत्र बनाना ही होगा।
Making New India the place to do business is the essence of Atmanirbhar Bharat, and this spirit of competition is now reaching every state and district of this country, transforming how India does business. Beginning in 2014, the Business Reform Action Plan is designed to streamline regulatory structures and build an investor-friendly business environment across various states and union territories of India. The Business Reform Action Plan, now in its fourth edition, has continuously evolved its robust methodology, deepening and widening the scope of reforms. In this edition, 100% weightage has been given to user feedback, which means unless the impact of a reform is felt on ground, the reform is not accepted. Extensive outreach has been undertaken to reach more than 35,000 users in regional languages to gather feedback. Also, in this edition, more than 180 reforms were proposed across various business regulatory areas such as access to information and technology, labor regulation enablers, construction permit enablers, single window systems, land administration, and many more. Having assessed the user feedback from across the country, we now have the best performing states for State BRAP 2019. From Northern India, Uttar Pradesh. From Southern India, Andhra Pradesh. From Eastern India, West Bengal. From Western India, Madhya Pradesh. From Northeastern India, Assam. From the Union Territories, Delhi. And now, the overall best performers in 2019. Third place, Telangana. Second place, Uttar Pradesh. And the winner is Andhra Pradesh. The Business Reform Action Plan has galvanized New India, and the commitment shown by the states and union territories has propelled this initiative. ఒకసారి చూస్తే దాదాపు 35,000 మంది సర్వే వాజ్ డన్ అక్రాస్ ద ఇండియా అనమాట. కానీ ప్రతి రాష్ట్రం కూడా దే వాజ్ అ మినిమం నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ టు బి గివెన్ అనమాట. సో ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రం నుంచి 7,000 పేర్లు మనం ఇవ్వటం జరిగింది. ఈ 7,000 దీంట్లో ఒకటి గమ్మత్తుగా ఏముందనంటే అపార్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీసే కాకుండా దే ఆల్సో ఆస్క్డ్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్ who provide support in this regulatory facilitation services అనమాట. సో ఈసారి మాత్రం 100% వెయిటేజ్ వాజ్ ప్యూర్లీ ఆన్ ద యూజర్ ఎండ్ సర్వే. ఒక మాటలో చెప్పాలంటే గత 3 సార్లు వచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్నా దిస్ ఈజ్ ద యాక్చువల్ ఫస్ట్ టైం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ర్యాంకింగ్లో రావడంలో చాలా గొప్పతనం ఉందన్నమాట. సో దానివల్లే మేమందరం కూడా ఎస్పెషలీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్వేచ్ఛ కావచ్చు, తర్వాత ఆయన ఇచ్చిన మాకు ఫ్రీడమ్ కావచ్చు, ఈరోజు మేము ఆ పని చేయగలిగాము. అలాగే మీరు ఇంకో మాట చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ప్రభుత్వం అయినా సరే ఇట్ రిఫార్మ్స్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ యాక్ట్. ఫస్ట్ టైం మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అప్పుడుండే ఎంఎస్సి సెక్టర్స్ ఏ విధంగా చూసిన తర్వాత మనం వైఎస్ఆర్ నవోదయం అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కంపెనీస్ అన్నిటికి కూడా సిమెంట్ ఫెసిలిటేషన్ చేయాలని చెప్పి మన వైఎస్ఆర్ నిర్మాణ్ అనేది కూడా మొదలుపెట్టాం. ఇవన్నీ కాకుండా తర్వాత మనకి మార్చిలో మీ అందరికీ తెలుసు కోవిడ్ ఏ విధంగా మన రాష్ట్రానికే కాదు దేశానికే ప్రపంచానికే ఏ విధంగా డిస్ట్రప్షన్ జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ స్ట్రక్చర్ ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి ఆ రోజు దాదాపు 1,100 కోట్లు ఇన్సెంటివ్స్ కేటాయింపు చేయడంలో నిజంగానే మళ్ళా కూడా ఎంఎస్ఎంఈ సెక్టరు ఒక దేవుడిలాగా నిలబడ్డాడు. ఇవన్నీ ఇలా కాకుండా మళ్ళా 3 నెలలు ఏది ఫిక్స్డ్ ఛార్జెస్, కరెంట్ ఫిక్స్డ్ ఛార్జెస్ తీసేయటం, ఈరోజు మన థియేటర్ ఓనర్స్కి కూడా అది కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇట్ వాస్ జస్ట్ టు ఫెసిలిటేట్ ద బిజినెస్. ఇలాంటి టైంలో మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో అంటే మీకు వీ విల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పడం కూడా జరిగింది. అండ్ వాట్ వాజ్ ద రీజన్స్ దట్ వీ వర్ ఏబుల్ టు కమ్ యాజ్ నంబర్ 1 ఏంటంటే యాజ్ ఎ డిపార్ట్మెంట్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ Mr. Karikal Valvanji, the director, Mr. Subramaniam, who laid an emphasis on actual implementation usages of services by industrialists while continuing the best practices prescribed by Government of India. We gave prompt training to the field officers regarding the agendas, reform agendas, and ensuring the delivery to the users.
reform awareness creations through interactive meetings, sharing of information, material to recall the services utilized from the government during the perception surveys, consultative meetings with the ministers and of industries and industrialists, and we organized various meetings at various levels for over 8,000 industrialists across the districts. The true commitment of the AP government can be understood and seen by during the YSR Navodayam whatever we started the MSME sector, but also the restart package during the COVID. We were one of the first states to start the restart package in the country. 2,800 crores under ECLGG's of Atmanirbhar scheme for business revival. We also are started is the survey ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు లేటెస్ట్గా గవర్నమెంట్ మా మినిస్ట్రీ నుంచి కూడా we have undertaken a survey called సమగ్ర పరిశ్రమ సర్వే 2020. దీని ద్వారా ప్రతి జిల్లాలో కానీ ఆయా జిల్లాలో ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాని రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కిల్లింగ్ ఏ విధంగా ఉంది, స్కిల్లింగ్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా కావాలి, అలాగే రాబోయే రోజుల్లో డిమాండ్ ఏ విధంగా పెరగబోతుందని ఒక సర్వే ఇది మొదలుపెట్టాము.